లీగల్ వింగ్ ఎక్కడుందా అని చెప్పేసి గూగుల్లో ఎతుకుతున్నారు వైసీపీ క్యాడర్స్. తమకి ఏం పర్లేదు, మేము మీకు భరోసా ఉన్నామని చెప్పిన జగనన్న లీగల్ వింగ్ సహాయం ఏమన్నా ఇప్పిస్తారేమని చూస్తుంటే ఎక్కడ ఆచూకీ లేదు, లీగల్ వింగ్ ఆచూకీ లేదు. సో ఇంకా ఇతరత్ర చాలా అంశాలు వీటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సిహెచ్ కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే కృష్ణాంజనేయులు గారు. అలాగే రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఇటీవలే అధికార ప్రతినిధి బాధ్యతలు తీసుకున్న రేగిడి లక్ష్మణరావు గారికి ముందుగా శుభాకాంక్షలు. అలాగే ఇక టీడీపీ అధికార ప్రతినిధి శ్రీధర్ శర్మ గారు అండ్ వివేక్ బాబు గారు, జనసేన అధికార ప్రతినిధి, ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, చూశారు కదా మహారాష్ట్ర చూశారు, అలాంటి 6 రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ ఎవరు మాకు ఇది కావాలి, ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఎవరు డిమాండ్ చేయట్లా. గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మహారాష్ట్ర అండ్ ఇంకో 2 రాష్ట్రాలు జగనన్న డిమాండ్ చేస్తున్నారు. అండ్ అన్నింటికి మించి పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు, డిలీట్ చేశారు దాన్ని వెంబడే. చూసే ఉంటారు మీరు ఆ సారాంశం అంతా కూడా. ఏది లా అండ్ ఆర్డర్కి సంబంధించి. కృష్ణాంజనేయులు గారు ఏమంటారు మీరు? వాసుదేవన్ గారు, గుడ్ మార్నింగ్. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మీరు ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి అంశానికి వచ్చేసరికల్లా, ఇది మహారాష్ట్రలో కొత్తగా ఎన్నికలు జరిగాయి కాబట్టి అక్కడ కూడా విడివిడిగా చూసినప్పుడు ప్రతిపక్ష పార్టీలకి ఆ ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి పరిస్థితి కనపడటం. కూటమిగా చూసినప్పుడు వాళ్ళకి బహుశా ఎన్నికలకు ముందు ఏర్పడినటువంటి కూటమి కాబట్టి కూటమిగా వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఉండొచ్చు. అది పెద్ద ఇబ్బంది కాదు. బహుశా టెక్నికల్ గా అక్కడ పెద్ద సమస్య ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అది మీ ఇప్పుడు ప్రతిపక్ష హోదాకు సంబంధించి రాష్ట్రాలే కాదు, ఇప్పుడు మనం జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా లేనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, చాలా సందర్భాల్లో ఉన్నాయి. అలాగని ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనేటువంటిది అడుక్కుంటే రాదు, వాళ్ళు అడిగినా ఇవ్వరు. మరి ఆ సంప్రదాయం అయితే మాత్రం మినిమం సీట్లు 10% సీట్లు అయితే మాత్రం సంపాదించుకుంటేనే, అటు లోక్సభలో అయినా ఇటు అసెంబ్లీలో అయినా ఎక్కడైనా సరే ఆ సీట్లు వస్తే మాత్రమే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయినా అంతే. ఇది ఒక అంశంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఇది ఒక సాకుగా తీసుకొని అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు తప్ప, ఇది రేపు హైకోర్టులో తేలిన తర్వాత, హైకోర్టులో క్లారిటీ వచ్చిన తర్వాత దాని మీద బహుశా అసెంబ్లీకి వెళ్ళడానికి డిసిషన్ తీసుకోవచ్చు. ఈ ప్రభుత్వం మమ్మల్ని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రజల తరపున మాట్లాడనేయకుండా గొంతులు తీసుకుందని చెప్తారు. అందుకని ఆ సాకు చెప్పడానికి ఆయన పనికొస్తుంది. ఇది ఎన్ని రోజులు నిలిచేదానికి అవకాశం లేదు. ఇప్పుడు సమావేశాలకు కూడా వెళ్ళలేదు కాబట్టి ఈ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలకి అసలు పూర్తిగా డొమ్మా కొట్టారు. ఈ విషయంలో ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. ప్రతిపక్షం అని అంటే హోదా కాదు కదా, ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం అయితే రాజకీయ పార్టీలకు ఉంటుంది. అది నిర్వహించలేదనుకోండి, అది ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఈ నిర్ణయాన్ని మార్చుకుంటారనుకుంటున్నాను. నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలకి అనివార్యంగా వెళ్లేదానికి అవకాశం కూడా ఉంటుంది. ఎట్లాగో రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 101 ప్రకారంగా కంటిన్యూస్ గా 60 రోజులకినా ఎవరైనా సభ్యుడిగిన శాసనసభకు కానీ అదేవిధంగా లోక్సభ హాజరవున్నటువంటి పరిస్థితి ఉంటే ఆ సీటు ఖాళీ అయింది అనేటువంటిది ఉన్నటువంటి అంశమే. అది టెక్నికల్ గా బహుశా వీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి విధంగానే మొదటి 2 సమావేశాలకు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి 11 మంది ప్రమాణ స్వీకారాలు చేశారు మొదటి సమావేశం. 2వ సమావేశాలప్పుడు కూడా ఒకరోజు వెళ్ళి, కాబట్టి టెక్నికల్ గా 2 సమావేశాలకు వెళ్ళినట్టు. ఈ సమావేశాలకు మాత్రమే అసలు పూర్తి స్థాయిలో డొమ్మా. బహుశా నెక్స్ట్ సమావేశాలకు వెళ్తారని నేను అనుకుంటున్నాను. అప్పటికల్లా ప్రజల్లో కూడా ఏదో ఒక ఇష్యూస్, ప్రభుత్వం మీద ఏదో ఒక సమస్యలు ఉంటాయి కాబట్టి వాటి మీద మాట్లాడటానికి కూడా వెసులుబాటు. ఇక ల్యాండ్ ఆర్డర్ ఇష్యూకి వచ్చేసరికల్లా పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని అయితే వదిలిపెట్టడం కూడా కరెక్ట్ కాదు, వదిలిపెట్టకూడదు కూడా. ఎందుకోసం అంటే ఒక ఇష్యూ లేవని వచ్చినప్పుడు ఆ ఇష్యూకి సంబంధించినటువంటి పరిష్కారాలు దొరికేంత వరకు మాట్లాడుతూనే తప్పదు. కానీ అలాగని వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, ఆయన ప్రభుత్వంలో కూడా భాగస్వామి, డిప్యూటీ సీఎం కాబట్టి వాళ్ళ ప్రభుత్వం మీద ఆయన పదే మాట్లాడటం కూడా కరెక్ట్ కాదనేటువంటి దాని మీద కొంత జాగ్రత్త వహించి ఉండొచ్చు. మీరు ఆ ట్వీట్కి సంబంధించినటువంటి అంశం ట్వీట్ చేశారు, తర్వాత తీసేశారు అనేటువంటి అంశం చెప్తున్నారు. అసలు ఎందుకు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ అండి, ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేరుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
ఢిల్లీలో విలేకరులు అడిగింది ఏంటి అని అంటే, అప్పుడు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ కూడా ఎక్కడున్నా కానీ అరెస్టులు చేశారు కదా, పోలీసులు చాలా యాక్టివ్గా పనిచేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో యాక్టివ్గా పనిచేయటం లేదనేటువంటి దాని మీద మీ అభిప్రాయం ఏంది అనే దాని మీద జర్నలిస్టులు అడిగారు, ఢిల్లీలో జర్నలిస్టులు. దాని మీద ఆయన ఏం చెప్పాడంటే, లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉంది, హోంమంత్రి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూస్తారు. హోంమంత్రి దగ్గర హోంగార్డుల బాధ్యతల వరకే ఉన్నాయి, అంతకు మించి ఏం చేయగలిగింది ఏం లేదు. అది బహిరంగ రహస్యం అండి, అందరికి తెలిసినటువంటి విషయం. ఏ ప్రభుత్వం అయినా హోంమంత్రుల దగ్గర ఏముండవు, అసలు ఏ మంత్రుల దగ్గర ఏముండట్లేదు పోయిన సార్. బట్ వీ హావ్ సీన్ ది హోమ్ మినిస్టర్స్, మీరు చూసుంటారు, వసంత నాగేశ్వరరావు గారు, కోడెల శివప్రసాదరావు గారు, వాళ్ళు ఎలా చేశారు, ఎలా పర్ఫామ్ చేశారు. మీరు ఒకసారి గమనిస్తే అండి, మనం ఇటీవల ఈ 2 దశాబ్దాల కాలం సబితా ఇంద్రారెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టినప్పుడు మహిళలకి హోంమంత్రులు ఇవ్వటం, వాళ్ళ ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రులు పనిచేసుకోవటం అనేటువంటి దాన్ని, మొన్న జరిగినటువంటి గవర్నమెంట్ లో 2 హోంమంత్రులు ఉన్నారు, మేకతోటి సుచరిత, తానేటి వనిత. వాళ్ళు ఏమన్నా హోంమంత్రులు అని వాళ్ళకు కూడా గుర్తుందో లేదో తెలియదు. ఇప్పుడు హోంమంత్రి అయినా అంతేనండి. కాకపోతే ఇప్పుడు హోంమంత్రికి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడేటువంటి వెసులుబాటు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి కావాల్సినటువంటి వెసులుబాటు ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటలు